కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. శ్రీ చైతన్య పాఠశాల కరెస్పాండెంట్ చక్రపాణి రెడ్డి, డైరెక్టర్లు చైతన్యరెడ్డి, చేతన్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ని విగ్రహానికి ఊరేగింపును నిర్వహించి పాపాగ్ని నదుల విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ముందుగా పాఠశాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి కరెస్పాండెంట్ చక్రపాణి రెడ్డి, డైరెక్టర్లు చైతన్యరెడ్డి, చేతన్ రెడ్డి పూజలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినీలు, సిబ్బంది తలకు కాషాయ రిబ్బన్లు ధరించి బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ విగ్రహాన్ని ఊరేగింపుగా వేంపల్లి పట్టణంలోని 4 రోడ్ల కూడలి మీదుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఊరేగింపులో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడి చేశాయి. ఊరేగింపు ప్రారంభించే ముందు 5వ తరగతి విద్యార్థిని శ్రీ మహితారెడ్డి బృందం విద్యార్థులు ప్రదర్శించిన గణేష్ని పాట అందరినీ అలరించింది. అలాగే పద్మలాస్యారెడ్డి, ఆదిరెడ్డి ప్రదర్శించిన పాట కూడా అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు డప్పులకు స్టెప్పులేస్తూ పాపాగ్ని నదిలో విగ్రహాన్ని